వచ్చేయండి. ఈరోజైతే మనమైతే మోమోస్ అయితే చేయబోతున్నాం. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను గూడా ట్రై చేయడం. సో, మీలో ఎవరైనా ఇప్పటి వరకు మోమోస్ అయితే ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. సో, ఈరోజైతే నేనైతే ఫస్ట్ మోమోస్ చేయడానికి కాస్త మైదానైతే తీసుకొని, దాంతో కాస్త ఉప్పు, అలాగే కొంచెం నూనె వేసుకొని, వాటర్ వేసి చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా గట్టిగా కలపకూడదు. సో, కాస్త లూజ్‌గా అయితే కలుపుకొని, బాగా దీన్నైతే కాసేపయితే నాననివ్వాలి. అప్పుడే చపాతీ బాగా వస్తుంది. అప్పుడు చపాతీ బాగా వస్తుంది కదా! సో, మోమోస్ గూడా బాగానే వస్తాయి అనుకుంటాను నేనైతే. నాకు కూడా తెలీదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ కదా! సో, కాసేపయితే అలాగే పెట్టేసాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే ఎగ్ అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. నార్మల్‌గా మనం ఎగ్ ఫ్రై చేస్తాం కదా! అలాగే కాస్త మిరియాలు, తెల్లగడ్డ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. సో, చేసుకున్న తర్వాత ఈ చపాతీ ముద్ద ఉంటుంది కదా! సో, దాన్ని చిన్న చిన్నగా కొంచెం కొంచెం తీసుకొని ఒక చిన్న రౌండ్ షేప్ చపాతీలాగా చేసుకోవాలి. దీనికి రౌండ్ అయితే చాలా ముఖ్యం. షేప్ అయితే బావుంటేనే తినాలనే ఇంట్రెస్ట్ గూడా వస్తది. సో, నేనైతే చిన్న చిన్నగా అయితే ముద్దలైతే చేసుకున్నాను. చేసుకొని మనం చేసుకున్న స్టఫ్ అయితే ఉంటుంది కదా! అదైతే దీని లోపల పెట్టి మోమోస్ షేప్‌లో అయితే మడవాలి. మడవాలి అంటే మనకంత మనమేం మోమో షాప్ లేదు కదా మనకు. సో, మనకైతే తెలీదు. సో, నేనైతే నాకొచ్చిన స్టైల్‌లో అయితే ఫోల్డ్ చేసినాను. దీన్ని ఫోల్డ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, ఫోల్డ్ చేసేటప్పుడు స్టఫింగ్ కొంచెం పెట్టుకోవాలి. కాస్త మంది ఎక్కువ ఎక్కువ పెట్టుకొని అది బయటికైతే వచ్చేస్తుంది. సో, కొంచెం అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతయితే ఏం చేయాలంటే, మనకు ఇడ్లీలు చేసుకుంటాం కదా! ఇడ్లీల పాత్ర. సో, దాంతో అయితే పెట్టి స్టీమ్ అయితే చేయాలి. స్టీమ్ అంటే ఇప్పుడు ఇడ్లీలు ఎలా చేసామో సో, అలాగే. సో, దాంతో కాస్త వాటర్ వేసుకొని ఇడ్లీలు దాంతో ఇది పెట్టేసి స్టీమ్ అయితే చేసుకోవాలి. మేమైతే టేస్ట్ అయితే చూసినాము. ఇక్కడ మా ఇంటి పక్కనున్న అమ్మాయికైతే ఇచ్చినాను. తొందరలో వేడి వేడిగా తినింది. నోరు కాలింది గైస్. చూడండి ఎలా కాలిందో. సో, నేనైతే మళ్ళీ నేను కూడా టేస్ట్ చేశాను. బావుంది. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.